మాస శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. కార్తీక ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు బృందావనానికి వెళ్లి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారట. ఈ రోజు లక్ష్మీనారాయణులు కలిసి భూలోకానికి వస్తారని నానుడి. ఈ పవిత్ర ద్వాదశి నాడు విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకు, అలాగే మహాలక్ష్మిగా భావించే తులసికి కళ్యాణం జరిపిస్తారు. ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు దంపతులిద్దరూ భూమిపై తిరుగుతూ తన భక్తులు చేసే పూజలను చూస్తూ శ్రీ మహావిష్ణువు సంతోషపడిపోయి భక్తుల కోరిన కోరికలను సులభంగా నెరవేరుస్తాడని నానుడి. ఎవరైతే క్షీరాబ్ది ద్వాదశి నాడు ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారికి జీవితంలో డబ్బుకు లోటుండదు. ఈ రోజున తులసి ఉసిరి చెట్టులను పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం శ్రీ తులసి దామోదర స్వామినే నమః, ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అనుకుంటూ పూజిస్తే సకల సంపదలు, సకల అష్టైశ్వర్యాలు, సకల ఆయురారోగ్యాలు కలుగుతాయని నానుడి.